భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా విజయవాడను వరద నీరు ముంచెత్తింది. బుడమేరు ఉప్పొంగి నగరంలోని జనావాసాలపై విరుచుకుపడింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించింది. ఇక గత వారం రోజులుగా విజయవాడ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇలా వరదలతో ప్రజలు అవస్థలు పడుతుంటే ఈ పరిస్థితిని రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలొస్తోంది. ఇటీవల వరద పరిస్థితిని పరీక్షించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ అయితే దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటిని కాపాడుకునేందుకే విజయవాడని ముంచేశారని మాజీ సీఎం జగన్ ఆరోపించేశారు. కృష్ణానది ఒడ్డున తన నివాసం ఉండే ఇల్లు ఎక్కడ వరదలో మునిగిపోతుందని భయపడిన చంద్రబాబు నీటిని విడుదల చేశారు అని అన్నారు. ఇలా ఒక్కసారిగా వరద నీటి వదలడంతో విజయవాడ మునిగిపోయిందని జగన్ ఆరోపించారు. అయితే విజయవాడ వరదలతో రాజకీయం చేయడం ఏంటి? ఏమాత్రం లాజిక్ లేకుండా వరదలకు చంద్రబాబుకి లింక్ పెట్టడం ఏమిటి అంటూ జగన్ పై టీడీపీ, జనసేన నాయకులే కాదు ప్రజలు కూడా సీరియస్ అవుతున్నారు. ఈ సమయంలో మాజీ మంత్రి రోజా కామెంట్స్ అయితే మరింత దుమారం రేపుతోంది. భారీ వర్షాలు, వరదల నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గత వారం రోజులుగా నీట మునిగి ఉన్న కాలనీలు వరద నీళ్లు తగ్గుముఖం పట్టడంతో బయటపడ్డాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఇల్లు వాకిలి వదిలి వెళ్లిపోయిన ప్రజలు మెల్లిగా ఇల్లు చేరుకుంటారు. ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ సహాయక చర్యలపై మాజీ మంత్రి రోజా పొలిటికల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలన్నీ వైఎస్ జగన్ పాలనలో చేపట్టిన చర్యల వల్లే సాధ్యమయ్యాయని అన్నారు. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, జగనన్న నియమించిన వాలంటీర్ వ్యవస్థ, జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్, జగనన్న హయాంలో కొన్న 104 వాహనాలు, జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు, జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్ర వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన జై వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు ఈ రోజు వరదల కష్టాల నుంచి విజయవాడ ప్రజల్ని గట్టెక్కిస్తున్నాయంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు వైసీపీ నాయకురాలు రోజా.